2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి జాబ్ క్యాలెండర్ అంటివి అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి తులం బంగారం అని మోసం చేస్తేవి 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చిండు అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండు ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదా నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ